అండి వీళ్ళది కొత్తగా వచ్చారు, 3వ వారమే రాబట్టి మొన్న అమావాస్య రోజు బాప్టిషన్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చింది సంతానం కోసం. అయితే బాప్టిషన్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే ఫస్ట్ ఒక ఊరి దగ్గర ఎంత ఆపినా బండి ఆగకుండా బస్ కిందకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోవడంతోనే బండి అడ్డుపడ్డదంట. వీళ్ళు ఇద్దరు బండి మించి కింద పడ్డారంట. పడ్డా కానీ వీళ్ళకి కొంచెం కూడా దెబ్బ తాగలేదు. సర్లే ప్రభు నువ్వు ఉన్నావని ఆడ ఏడ్చుకుంటూ కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకొని మళ్ళీ పోయారంట. మళ్ళీ ఒక ఊరి మధ్యలో పోగానే మళ్ళీ బండి అంతే బస్ కిందికి మళ్ళీ ఇంకొక బస్ కిందికి పోయిందంట. పోయినప్పుడు ప్రభా ఇక మా పని అయిపోయింది అనుకొని అసలు కళ్ళు మూసుకొని ఇక అయిపోయింది మేము బస్ కిందికి వెళ్ళిపోయినాం అనుకున్నారంట. కానీ దేవుడి చిత్తం వల్ల ఏం చేసిందంటే ఆ బండి బస్ కిందికి పోయే సమయంలో బండి దాని అంతటా అదే మళ్ళీ పక్కకు పడ్డదంట. పక్కకు పడ్డప్పుడు వీళ్ళు బస్ కింద పడకుండా వీళ్ళు కూడా ఇద్దరు ఏరే పక్కకు పడ్డరంట. అప్పుడు కూడా కొంచెం కూడా దెబ్బలు తగలేదంట. అయితే అక్కడ కూర్చొని ఏడుచుకుంటా ప్రభా ఇక్కడ ఎటుగా అందే మధ్యలో మేము పడి ఉంటే ఏదైనా జరిగి ఉంటే మాకేమయ్యేదో, మమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు, మేము ఏమైపోయేవాళ్ళం తండ్రి, నువ్వు కాపాడిన ఈరోజు మేము బాప్టిషన్ తీసుకున్నాం కాబట్టే మమ్మల్ని నువ్వు కాపాడిన దేవుడా అని ప్రార్థన చేసుకొని కొంచెం కూర్చొని అక్కడ ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేనన్నా ఏం కాదులేమ్మా, కొంచెం ఆ జీవజలంలో అవి చల్లుకొని ప్రార్థన చేసుకోండి, ఇంకేం కాదు, అట్లాంటి చికాకు ఏది జరగదులే, దేవుడు కాపుదల మీకుంది, మీరు బలంగా ప్రార్థనలు ఉండని చెప్పిన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. 41 రోజులు అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత 41 రోజులు ఉపవాసం చేస్తారా లేదా? మన సంఘంలో అయితే అదే రూల్. ఆ 41 రోజుల్లోనే కొన్ని అనుకోని శ్రమలు వస్తాయండి. అది మనకి పరీక్ష. నిజానికి బాప్తిజం తీసుకున్న 41 రోజులు గమనించండి, నాతో సహా నేను ఫస్ట్ బాప్తిజం తీసుకున్న 41 రోజుల్లోనే విపరీతమైనటువంటి శోధనలు. అంటే అప్పుడే అన్యుల నుంచి నేను మారాను కదా క్రైస్తవంలోకి. ఇప్పుడు నేను అన్యులుగా ఉన్న తర్వాత క్రైస్తవంలో మారంటే బాప్తిజం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఆ సమయంలో అది ఏంటి, ఇట్లా నీళ్ళలో ఉంచినారు, తీసినారు, ప్రార్థన చేసినారు అంటే మా మామయ్య గారు ఏంటి బాప్తిజం అయిన తర్వాత వివాహం చేసుకున్నామని అన్నారు. నేను పచ్చి అభినాన్ని ఆ సమయంలో. కానీ ఆ సమయంలో 41 రోజుల ఉపవాస సమయంలో నాకు వచ్చిన మాటలు, నేను పడిన మాటలు అంటే మా అత్తగారి నుంచి కాదండి, నా బంధువుల నుంచి, నా అంటే మా నాన్న సైడ్ ఆ బంధువుల నుంచి నన్ను ఎన్ని రకాలు ఇబ్బంది. అంటే మీకు ఏ సంబంధాలు దొరకలేనా అమ్మాయికి ఇవ్వడానికి, అంటే ఏదో వీళ్ళు ఇచ్చేటోళ్ళు లాగా పెట్టేటోళ్ళు లాగా ఉన్నమాట చెప్పుకోవాలి కదా. అక్కడ ఇచ్చేది లేదు, చేసేది ఏం లేదు మా వాళ్ళు. కానీ మాటలు అన్నారు కదా, అమ్మ నాన్నని కించపరచాలి కాబట్టి ఎన్నెన్నో వచ్చే మాటలు, అవన్నీ పడ్డాను, అవన్నీ అనుకున్నాను. ఇంకా ఇటు ఫ్రెండ్స్ అని, అటు బంధువులని, చాలాగా ఎన్నో వచ్చాయి. అంటే మనల్ని కృంగ తీసే మాటలు ఎన్నో ఉంటాయి, పడిపోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ అప్పుడు నాకు అనిపించింది, అంటే నాకు ప్రార్థన అంటే ఆ సమయంలో తెలియదు. కానీ మా మామయ్య గారు నాకు అన్ని చెప్పారు, అమ్మ ఈ బాప్తిజం తీసుకున్న 41 రోజు దినాలలోనే నువ్వు కరెక్ట్ గా ఉండాలి. ఏ మాట ఇట్లించి వచ్చినా ఇటు నుంచి నువ్వు వదిలేయాలి. దీన్ని పట్టుకుంటే నీ యొక్క అభిషేకానికి విలువ ఉండదు. నీకు అభిషేకానికి విలువ ఉండి నీ ఆత్మను కాపాడుకోవాలి అంటే ఈ మాటలు ఇక్కడి నుంచే వదిలేసేసేయాలి. దేవుడి ప్రార్థనలు నువ్వు ఎదగాలని చెప్పేసి ఆ రోజు మా మామయ్య గారు చెప్పిన మాటలు మాత్రమే నాకు మనసులో ఉన్నాయి. కానీ కొన్ని శ్రమలనేవి ఆటంకపరిచాయి. కానీ మనం అవి లెక్క చేయకూడదు. అంటే అనుభవించిన వాళ్ళు చెప్పాలి ఈ సమయంలో, కొత్తగా నూతనంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి. లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము బాప్తిజం సంతోషంగానే తీసుకున్నాం, కానీ బాప్తిజం తీసుకున్న రోజు నుంచి అన్ని శ్రమలే అని తెగ ఫీల్ అయిపోతారు చాలా మంది. కానీ అది మనకు ఒక పరీక్ష. మనం నిజంగా నిలకడగా నిలబడతామా లేదా అన్నది అదొక పరీక్ష అనుకోవాలి. నిజంగా 41 దినములు మీరు ఏక ప్రభావాలకైనా, ఏక మాటలకైనా, ఏక చైతన్యైనా కరెక్ట్గా నిలబడితే ఆ 41 రోజుల తర్వాత ఆ ఆశీర్వాదం ఊహించలేనండి. మరి నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపయే. ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ అది మరణం వరకు రాదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏ సమయంలో ఏ రకంగా ఆదుకోవాలన్నది. కనుక ఏది వచ్చినా కానీ సంతోషంగా స్వీకరించండి. అంతకంటే ఎక్కువ ప్రార్థన బలాన్ని పెంచుకోండి. ఇది ఒక్కటే మనం క్రైస్తవులుగా చేయాల్సింది, ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థనలో బలం ఉంటే
దేనినైనా నువ్వు జయించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.